All of you, good evening. This is Mohan from Mohan's Winners Academy, Sainik Coaching Center, Rajahmundry. సో సైనిక్ హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయినాయండి. సో హాల్ టికెట్ని మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీ యొక్క పాస్వర్డ్ ఇస్తే కనుక హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏంటంటే, ఫస్ట్ మనం హాల్ టికెట్ మీద మన నేమ్ ఉంటుందండి, మన యొక్క నేమ్ అండ్ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫోటో కూడా ఉంటుంది హాల్ టికెట్ మీద, ఏదైతే అడ్మిట్ కార్డ్ అంటాం. ఓకే, సో ఈ అడ్మిట్ కార్డ్ మీద ఏదైతే ఫోటో ఉందో సేమ్ ఫోటోని మీరు రెండు తీసుకోవాలండి. రెండిట్లో ఒకటి వచ్చేసి ఇక్కడ మనం అంటించాల్సి వస్తుంది, ఓకేనా, ఇక్కడ స్టిచ్ చేయాలి. ఇంకొకటి ఎగ్జామినేషన్ హాల్లోనికి తీసుకువెళ్ళాలి. ఇంకొకటి నెక్స్ట్ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అంటే స్టూడెంట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ని ఇక్కడ వేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫోటో అంటించడము, ఇక్కడేమో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ స్టూడెంట్ది. ఈ రెండు కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళక ముందే మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి థర్డ్ది, ఇక్కడ పేరెంట్ యొక్క సిగ్నేచర్, ఎవరైతే పేరెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. సో ప్రాబబ్లీ సిగ్నేచర్ ఎవరిది అంటే, అప్లికేషన్ పెట్టినప్పుడు ఎవరి సిగ్నేచర్ అయితే పెట్టారో పేరెంట్, వాళ్ళ సిగ్నేచర్ మాత్రమే ఇక్కడ పెట్టవలసిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టాలి. అది ఇన్విజిలేటర్ సమక్షంలో లోపల రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పెట్టాలి. ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టాలి. అది కూడా ఎప్పుడు పెట్టాలంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పెట్టాలి. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఇక్కడేమో ఫోటో సేమ్, ఇక్కడ ఏదైతే ఫైన్ ఫోటో ఉందో సేమ్ అదే ఫోటోని ఇక్కడ, ఓకేనా, ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ పెట్టాలి. అది కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు ఎవరైతే సైన్ పెట్టారో వాళ్ళదే పెట్టాలి. ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచరు ఎప్పుడు పెట్టాలి అంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్విజిలేషన్ సమక్షంలో పెట్టాలి. ఓకే, గుడ్ ఈవినింగ్. సో సైనిక్ స్టూడెంట్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళవలసినవి ఏమేమి ఉంటాయి అంటే, ఒకటి క్యాండిడేట్ 2 బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ కానీ, ఓకేనా, 2 బ్లూ బాల్ పాయింట్ పెన్స్ కానీ తీసుకెళ్ళాలి. ప్రాబబ్లీ బ్లాక్ పెన్ తీసుకెళ్తే బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్లో, ఓకేనా, బ్లాక్ కలర్ని, ఓకే, సో సిస్టంలో బాగా త్వరగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒకవేళ 70% 80% మనం బబుల్ చేసిన బ్లాక్ కలర్ని సో త్వరగా సిస్టమ్ గ్యాప్ చేసుకుంటుంది అన్నమాట. సో కాబట్టి సో బ్లాక్ కలర్ పెన్ ప్రిఫరబుల్ అండి. సో నెక్స్ట్ ఇంకా ఎనీ ఐడి ప్రూఫ్, ఓకే, స్టూడెంట్ యొక్క ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఒకటి, జిరాక్స్ ఒకటి తీసుకెళ్ళండి. సో ఆ ఐడి ప్రూఫ్ ఎలాంటిది అంటే, ఏదైతే మీ హాల్ టికెట్లో డీటెయిల్స్ ఉన్నాయో, స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఉన్నాయో సేమ్ అవే డీటెయిల్స్, ఓకే, ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ని తీసుకువెళ్ళాలి. అది ఆధార్ కార్డ్ అయి ఉండొచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా అయి ఉండొచ్చు. అది స్టూడెంట్ యొక్క ఐడి ప్రూఫ్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ డీటెయిల్స్తో క్లియర్గా స్పెల్లింగ్స్ సహా, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సహా మ్యాచ్ అయ్యి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం తీసుకువెళ్ళాలి అంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలని చెప్పాను కదా. లోపల తీసుకెళ్తే లోపల వీళ్ళకి అటెండెన్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ అంటిస్తారనమాట. నెక్స్ట్ సిగ్నేచర్, ఎక్కడైనా సరే స్టూడెంట్ సిగ్నేచర్ చేయవలసింది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. ఆ స్టూడెంట్స్ యొక్క సిగ్నేచర్ ఎట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, సో ఇన్విజిలేటర్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ హాల్ టికెట్ మీద కానీ సిగ్నేచర్ సేమ్ అలాగే పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొన్ని పర్సనల్గా చూసుకుంటే కనుక ఒక చాక్లెట్ కూడా తీసుకుని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి కొంచెం రిలీఫ్ అవుతుంది, బ్రెయిన్ కొంచెం ఫాస్ట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. సో అలా చేస్తే తీసుకెళ్ళవచ్చు, లేదా వెళ్ళే ముందైనా చిన్న చాక్లెట్ నోట్లు వేసి తీసుకెళ్ళవచ్చు అనమాట. సో ఇంకా ఒక కర్చీఫ్, ఓకే, రొంప జలుబు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కర్చీఫ్ తీసుకెళ్ళండి. ట్రాన్స్పరెన్సీ వాటర్ బాటిల్ కూడా వీలైతే అలౌ చేస్తే తీసుకుని వెళ్ళచ్చు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ హాల్ టికెట్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్ ఆఫ్ సైనిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.